మా నాన్న భుజాల మీద గన్ను పెట్టి మంచు విష్ణు గారు వినయ్ గారు నన్ను కాలుస్తున్నారు అని ఆయన అన్నారు. గంటకి ఒక ట్విస్ట్ ఉంటుంది ఈ పర్టికులర్ స్టోరీలో. అండ్ మంచు మనోజ్ గారి మీద మోహన్ బాబు గారు 4 చాలా పెద్ద ఎలిగేషన్స్ వేశారు. మితిమీరిన తాగుడు అలవాటు అవ్వడం వల్లే ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చాలా పెద్ద ఎలిగేషన్ వేశారు. ఎవరైతే జనాలు వచ్చి మన కాలేజీల్లో ఫీజులు కడుతున్నారో వాళ్ళకి ముందస్తుగానే చెప్తాం కొన్ని విషయాలు అని. ఇక్కడ వినయ్ గారి మాట ఏదైతే వినబడుతుందో ఆయన గురించి మాట్లాడారు. ఆయన మీడియా వాళ్ళ గురించి, పోలీసు వాళ్ళ గురించి కూడా మాట్లాడారు. ఇన్ఫాక్ట్ చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడారు. బట్ దానికన్నా ముందు ఎండ్ చేసే ముందు మనోజ్ గారితో డిస్కషన్ ఒక చాలా పెద్ద స్ట్రాంగ్ మాట మాట్లాడారు ఆయన. ఇది కరెక్ట్ కాదని పోలీసులతో వాళ్ళు చెప్పారు. స్టిల్ ఐ అప్రిషియేట్ యూ, ఐ లవ్ యూ అని చెప్తూనే ఎవరికి తొత్తుల్లో ఉండకండి అని స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడారు ఆయన. యానిమల్ పార్క్ అనే సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఈ ఫాదర్స్ అండ్ ఫైట్ ఏదైతే ఉందో ఆ సినిమాని మర్చిపోయేలా చేస్తుంది. మంచు మోహన్ బాబు గారిని, మంచు విష్ణు గారిని రాచకొండ పోలీస్ స్టేషన్ కి వచ్చి మీ దగ్గర ఉండే వెపన్స్ అన్ని సబ్మిట్ చేయాలని పోలీసులు చెప్తున్నారు. కారణం నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్. ఈ వీడియో నేను షూట్ చేస్తున్న టైం కి మంచు మనోజ్ గారు ఏడ్చుకుంటూ వచ్చి ఇవాళ సాయంత్రం 5:30కి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను, మా నాన్న భుజాల మీద గన్ను పెట్టి నన్ను కాలుస్తున్నారు, మంచు విష్ణు గారు వినయ్ గారు మొత్తం నిజాలు బయటపడుతున్నానని చెప్తున్నారు. 5:30కి మాట్లాడతానన్నా. మొత్తం నిజాలు బయట పెట్టేస్తా అంటున్నారు ఆయన. ఈ మీడియా సర్కస్ అంతా గత 3-4 డేస్ గా జరుగుతున్నా కూడా నిన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది రాచకొండ పోలీసులు వెపన్స్ కాన్ఫిస్కేట్ చేయడానికి మనోజ్ గారు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణమైంది. రంజిత్ అనే వ్యక్తి, ఆయన టీవీ నైన్కి పనిచేస్తారైనా. ఇంకో వ్యక్తి ఆయన పేరు సూర్య. నిన్న మంచు మనోజ్ గారు నా బిడ్డ ఇంట్లోనే ఉంది, ఆ బిడ్డను తెచ్చుకోవాలి, నేను నన్ను లోపలికి అలౌ చేయట్లేదు అని మీడియా వాళ్ళని కూడా పట్టుకెళ్లి వాళ్ళు ఏదైనా సాయం చేస్తారని చెప్పి చాలాసేపు బయట వెయిట్ చేసి లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి ఇక వేరే గత్యంతరం లేక అందరితో పాటు లోపలికి పుష్ చేసి లోపలికి వెళ్లి కొన్ని నిమిషాల తర్వాత ఆయన చొక్కా చిరిగిపోయి బయటకు వచ్చాడు ఆయన. సో నేచురల్లీ మీడియా ఇంకొంచెం ఉత్సాహం చూపించి మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం అని చెప్పి స్లోగా ఇంటర్వ్యూ అవడం మొదలుపెట్టింది. డిఫరెంట్ సైడ్ నుంచి మోహన్ బాబు గారు బయటకు వచ్చి ఆయన ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఈ వస్తున్న మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు రావద్దు, లోపలికి బయటకు వెళ్ళండి అని చెప్పడం. అక్కడ జరుగుతున్న రికార్డ్ చేయడానికి ఇష్టం లేదు. ఇలా ఆయన చెప్పడానికి వస్తుంటే టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ ఏం చేశారంటే, సార్ చెప్పండి సార్ మీరు ఏమంటారు మీరు అని అడిగేసరికి లోపల ఆయనకుండే ప్రెషర్ కుక్కర్ కొంచెం బర్స్ట్ అయింది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఈ రంజిత్ గారి చేతిలో ఉండే మైక్ ని లాగేసుకొని వైర్ సహాయంతో ఆ మైక్ ని పట్టుకొని రంజిత్ గారిని ఫిజికల్ గా మ్యాన్ హ్యాండిల్ చేశారు. ఆయన చెవికి కంటికి మధ్యలో ఉండే బోన్ ఫ్రాక్చర్ అయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఆయన. సో ఏవైతే సిచ్యువేషన్లు సద్దు మనిగేలా ఉన్నాయో అది ఇంకా అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వెళ్ళిపోయి ఇటు రాచకొండ పోలీసులు వచ్చి వెపన్స్ ఇచ్చేయమంటున్నారు, అటు మోహన్ బాబు గారు నాకే ఇంజూరీ అయిందని చెప్పి ఆయన కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్నారు. ఈ హాస్పిటల్కి వెళ్లే ముందు మంచు మనోజ్ గారిని ఉద్దేశిస్తూ మోహన్ బాబు గారు ఒక వాయిస్ మెసేజ్ వదిలేరు. ఒక 10 నిమిషాలు ఉంది అది. అందులో ఏదైతే నిన్న మనోజ్ గారు 3 పేజ్ డాక్యుమెంట్ వదిలారో దానికి రెఫ్యూట్ చేస్తూ ఒక్కొక్క పాయింట్ కి సమాధానం చెప్తూ అది ఉంది. ఇవాళ వీడియోలో అదే డిస్కస్ చేద్దాం. కానీ మనోజ్ గారు కూడా ముందుకొచ్చి ఈ రిపోర్టర్లందరికీ సారీ చెప్పి, ముఖ్యంగా రంజిత్ గారికి, సూర్య గారికి అని చెప్పి, రంజిత్ అన్న ఇంకా అన్న సారీ అన్న, సూర్యమన్న సారీ అన్న, సారీ అన్న. ఏదైతే మా నాన్న నిన్న వాయిస్ మెసేజ్ వదిలారో అందులో ఎటువంటి నిజం లేదని, మా నాన్న చాలా మంచి ఆయన, కానీ ఇవాళ నేను ఎవరినైతే చూస్తున్నానో ఆయన మా నాన్న కాదు అని కరాఖండిగా చెప్తూ, అందుకే నాకు మా నాన్న దేవుడండి. ఈ రోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని, ఇది మా నాన్న కాదండి. నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు. మా నాన్న భుజాల మీద గన్ను పెట్టి మంచు విష్ణు గారు వినయ్ గారు నన్ను కాలుస్తున్నారు అని ఆయన అన్నాడు. ఇప్పుడు దాకా నేను ఎక్కడ డబ్బులు అడగలేదు, కంపెనీకి నేను ఫ్రీగా పనిచేశాను, ₹1 తీసుకోలేదు, ఎక్కడ సంతకాలు పెట్టమన్నా పెట్టేశాను. పెళ్లి చేసుకోవడం వల్ల నా అహం బ్రహ్మాస్మి సినిమా ఆగిపోతే నేను నా భార్య ఒక టాయ్ కంపెనీ పెట్టుకుని బొమ్మలవి గీస్తూ కథలవి రాస్తూ స్వతహాగా మేము పైకి వచ్చాం. బట్ ఆయన చెప్పిన పాయింట్లో 2 పాయింట్లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఒకటి, మా బంధువులు ఎవరైతే ఉన్నారో మంచు విష్ణు గారు దుబాయ్ వెళ్ళి సెటిల్ అయిపోతే నా భార్య ప్రెగ్నెంట్ గా ఉంది, ఆవిడకి ఈ టైంలో పెద్దవాళ్ళు అవసరం ఉంది అని చెప్పి అందరూ నన్ను పుష్ చేస్తే తప్పితే మా ఇంటికి వెళ్ళాను నేను 1 year బ్యాక్. ఇకపోతే రెండోది, కాలేజ్ చుట్టుపక్కల ఊళ్ళల్లో మా నాన్నమ్మ గారు ఊరు, మా అమ్మమ్మ గారు ఊరు, మా బంధువులే, వాళ్ళ పిల్లలు వాళ్ళ బంధువుల పిల్లలే కాలేజ్ చదువుతున్నారు కాబట్టి అందులో చాలా మంది రిక్వెస్ట్ చేస్తేనే నేను కాలేజ్ లోకి ప్రోబ్ చేశాను తప్పితే, కాలేజ్ ఇర్రెగ్యులారిటీస్ గురించి క్వశ్చన్ చేశాను తప్పితే నాకు వేరే దురుద్దేశమేం లేదు అని చెప్తున్నారు. అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి అందరూ. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ, మా నానమ్మ ఊరు, మా అమ్మమ్మ ఊరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు నాకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. ఆయన నిజంగా చాలా ఎమోషనల్ ఏడుస్తున్నారు. ఈ ఎంటైర్ సిచ్యువేషన్, ఈ ఎంటైర్ ఆడియో ని చూస్తుంటే ఎటువంటి హై టెన్షన్ ఫ్యామిలీ డ్రామాకి తీసిపోయేలా లేదు. గంటకి ఒక ట్విస్ట్ ఉంటుంది ఈ పర్టికులర్ స్టోరీలో. నిన్న మనం మంచు మనోజ్ గారి 3 పేజ్ డాక్యుమెంట్ ని మనం రిఫర్ చేసాం. నేను ఒక మాట అన్నా నిన్న, బట్ ఆయన రెస్పాండ్ అయితే మాత్రం స్పెక్యులేట్ చేసి ఈ వ్యక్తి కరెక్ట్, ఈ వ్యక్తి కరెక్ట్ కాదని నేను ఎప్పటికీ చెప్పను. యాజ్ ప్రామిస్ మంచు మోహన్ బాబు గారు మాట్లాడారు కాబట్టి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ మీ ముందు పెడతా, అన్బయాస్డ్ గా, క్రిస్ప్ గా, అందరికీ అర్థమయ్యేలాగా. అండ్ దెన్ యూ డిసైడ్.
జనాల్లోకి మిస్ఇన్ఫర్మేషన్ వెళ్ళకూడదు. 24 hours రిపీట్స్ లో న్యూస్ రన్ అవుతున్నా కూడా మనకి ఎందుకు అర్థం కాదు? టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని వితౌట్ కాంటెక్స్ట్ వాళ్ళు చెప్తుంటారు. సో దాన్ని కట్ చేయడానికి అందరికీ అర్థమయ్యేలా మన చుట్టూ జరిగే విషయాలు అవి లోకల్ అయినా, నేషనల్ అయినా, ఇంటర్నేషనల్ అయినా సింపుల్ గా మీ ముందు పెడుతున్నాం. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ కొట్టండి. మన ఐఫోన్ అడుగుతుంటది కదా సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసుకోమని, మరి మన సాఫ్ట్వేర్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి కదా. నాకు 10 నిమిషాలు ఇవ్వండి చాలు. సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా, వీడియోలోకి వెళ్ళిపోదామా? మంచు మోహన్ బాబు గారు ఏమంటున్నారో చూసేద్దామా? లెట్స్ గో. ఫస్ట్ మీకు కాంటెక్స్ట్ అర్థం కావాలి. నిన్న మంచు మనోజ్ గారు 3-page డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే నేను ఒక వీడియో చేశాను. దానికి డైరెక్ట్ రెస్పాన్స్ మోహన్ బాబు గారు ఆడియో క్లిప్. అందులో మంచు మనోజ్ గారు చేసిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దానికి రెస్పాండ్ అయ్యారు ఆయన. అండ్ మంచు మనోజ్ గారి మీద మోహన్ బాబు గారు 4 చాలా పెద్ద ఎలిగేషన్స్ చేశారు. ఆయన ఆడియో మెసేజ్ ఎలా స్టార్ట్ చేశారు? మంచు విష్ణు గారి లాగే, లక్ష్మీ ప్రసన్న గారి లాగే నువ్వు కూడా నా బిడ్డవే. ఇన్ఫాక్ట్ నీ మీద ఎడ్యుకేషన్ కైనా, వేరే యాక్టివిటీస్ కైనా ఇంకా ఎక్కువ డబ్బులు నేను ఖర్చు పెట్టాను అండ్ నేను ఇంకా గారాబంగా పెంచాను. ఇన్ రిటర్న్ వాట్ హ్యావ్ యూ డన్ అని స్ట్రైట్ క్వశ్చన్ వేస్తూ ఒక చాలా పెద్ద మాట అన్నారు. నన్ను గుండెల మీద తన్నావు. మీ అమ్మ హాస్పిటల్లో ఉంది, కాంటినెంటల్ హాస్పిటల్లో. షీస్ క్రైయింగ్. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. ఇక్కడ మీకు ఫ్యామిలీ డైనమిక్స్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మోహన్ బాబు గారి ఫస్ట్ వైఫ్ కిడ్స్ ఆర్ మంచు విష్ణు గారు అండ్ లక్ష్మీ ప్రసన్న గారు. సెకండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో నిర్మల గారు, దేర్ కిడ్ ఇస్ మంచు విష్ణు గారు. సో యువర్ మదర్ ఇస్ క్రైయింగ్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ నువ్వు ఇలా చేస్తున్నావు. ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను జర్నలిస్టులకి, మంచు విష్ణు నన్ను మ్యాన్ హ్యాండిల్ చేశాడని రాస్తున్నారు. అది చాలా తప్పు, అది ముమ్మాటికి తప్పు. ఆయన నా మీద చెయ్యి ఎత్తలేదు. ఆ మాట మీరు వెనక్కి తీసుకోండి. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి అని అంటూనే ప్రతి ఫ్యామిలీలో జరిగేదే ఇది. మన ఎపిక్స్ చూసుకున్నా, రామాయణం, మహాభారతం, భాగవతం ఇవన్నీ చూసుకున్నా కూడా చాలా కామన్ గా జరుగుతుంటది. మమ్మల్ని జూమింగ్ చేసి స్పెసిఫిక్ గా మాట్లాడడం అంత కరెక్ట్ కాదు. స్పెషల్లీ మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మా నుంచి ఎటువంటి స్టేట్మెంట్ రానప్పుడు. ఇక్కడ మనోజ్ గారి మీద వేసిన ఫస్ట్ బిగ్ ఎలిగేషన్ బయటకు వస్తుంది. నువ్వు హెవీ డ్రింకర్ అవ్వడం వల్లే, మితిమీరిన తాగుడు అలవాటు అవ్వడం వల్లే ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చాలా పెద్ద ఎలిగేషన్ వేశారు. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. నువ్వు మంచి యాక్టర్ అయి ఉండొచ్చు, బట్ ఇవాళ నా రెప్యుటేషన్ నువ్వు చెడగొట్టావు. సెకండ్ థింగ్ ఆయన ఏం అడ్రస్ చేశారంటే, ఏవైతే మోహన్ బాబు కాలేజ్ లో అవకతవకలు జరుగుతున్నాయని, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని మంచు మనోజ్ గారు అన్నారు. దాన్ని డైరెక్ట్ గా అటాక్ చేస్తూ, మన కాలేజ్ లో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, ఎటువంటి క్యాస్ట్, రిలీజియన్ చూడకుండా. మన కాలేజ్ అనేది గ్రేటర్ దాన్ టెంపుల్స్. ఇది మోహన్ బాబు గారి మాట. ఇది ఎవరైతే జనాలు వచ్చి మన కాలేజీల్లో ఫీజులు కడుతున్నారో వాళ్ళకి ముందస్తుగానే చెప్తాం కొన్ని విషయాలు. ఒకటి, ఇవి మా కాలేజ్ లో రూల్స్ అని, ఈ రూల్స్ మీరు అంగీకరిస్తేనే జాయిన్ అవ్వండి అని. 2, ఇది అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ కోసం చెప్తున్నారు. మేము ఎప్పుడైనా ఒక స్టూడెంట్ ఫీజుని గవర్నమెంట్ భర్తీ చేస్తుందంటే ఎంత % భర్తీ చేస్తుందో ముందే ఆ స్టూడెంట్ కి చెప్తాం. ఆ మిగిలిందే కట్టించుకుంటున్నాం. దానికి అకౌంట్స్ ఉన్నాయి, అంతా చాలా క్లియర్ గా ఉంది, ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ లేవు. ఒకవేళ ఉన్నా కూడా చెప్పడానికి నువ్వెవరు? దానికి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఉంది. ఇవాళ నువ్వు కాలేజ్ మీద పడ్డావు, అది చాలా తప్పు అని మోహన్ బాబు గారు అన్నారు. గవర్నమెంట్ ఏమి ఇస్తుందో ఇంత పర్సంటేజీ వాళ్ళకు కూడా మీ దగ్గర ఎందుకు డబ్బు తీసుకుంటున్నావు అంటే దానికి అర్థం, పరమార్థం చెప్పాము. దొంగతనంగా తీసుకోలేదు, ప్రతి దానికి చెక్కులు ఉన్నాయి, అది అకౌంట్ ఉంది. ఇలా చెప్తూనే రెండో పెద్ద ఎలిగేషన్ వేశారు మంచు మనోజ్ గారి మీద. అదేంటంటే ఆయనకి తాగుడు అలవాటు ఉండడమే కాదు, ఈ అలవాట్లో ఇంట్లో ఎవరైతే వర్కర్స్ ఉన్నారో ఆ వర్కర్స్ ని మంచు మనోజ్ గారు మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారని. మన ఇంట్లో వర్కర్స్ ని కొట్టడం చాలా తప్పు. ఇదే కాంటెక్స్ట్ లో చెప్తున్నారు ఆయన. మేమిద్దరం కొట్టుకోలేదు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోలేదు, కొంచెం ఘర్షణ జరిగింది. మంచు మనోజ్ గారు కుంటుకుంటూ హాస్పిటల్కి వెళ్ళారు. కానీ ఎవరైతే నా సైడ్ మనుషులు ఉంటారో, వర్కర్స్ ఉంటారో, వాళ్ళని ఫస్ట్ మనోజ్ కొట్టడం వల్ల ఇది జరిగింది అని ఆయన చెప్తున్నారని నా ఉద్దేశం. లేకపోతే అవుట్ ఆఫ్ ద బ్లూ తీసుకురారు. అండ్ రెండోది దేనికి రెస్పాండ్ అవుతున్నారు? మనోజ్ గారు ఆయన లెటర్ లో ఇంట్లో నానీస్ ఎవరైతే ఉంటారో, పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల మోహన్ బాబు గారు అసభ్య పదజాలం వాడుతున్నారని ఆయన ఎలిగేషన్ వేశారు కదా. దానికి రిటాలియేషన్ ఇది. నేను నా ఇంట్లో వర్కర్స్ తో ఎట్లా మాట్లాడాలో నువ్వు నాకు చెప్పకూడదు. దిస్ ఇస్ మై హౌస్, నేను కష్టార్జితంతో కొనుక్కున్న హౌస్ ఇది. దాంట్లో నేను కొంచెం గట్టిగా మాట్లాడితే నేను ఆపే అధికారం నీకు ఎవరిచ్చారు అని స్ట్రైట్ క్వశ్చన్ వేశారు. ఇది నా ఇల్లు అన్నావు నువ్వు. నీ ఇల్లు కాదు, నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది. ఇది నా డబ్బు, నా కష్టార్జితం. నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇంట్లోకి రావాలి. అందుకే నువ్వు వర్కర్స్ ని కొడుతున్నావు నువ్వు అని మంచు మనోజ్ గారిని అంటూ, ఒకానొక టైంలో ఒక వ్యక్తి ఆల్మోస్ట్ చనిపోతే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయబోతే నేనే ఆ వ్యక్తిని ఆపాను. దీన్ని కూడా మనం వెరిఫై చేయలేం. ఇది మోహన్ బాబు గారు ఎలిగేషన్ అంతే. తాగడం తప్పు కాదు, నేను కూడా 2-3 పెగ్గులు తీసుకుంటాను. కానీ తాగి వర్కర్స్ ని కొట్టడం, ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. దీంతో పాటు ఆయన మంచు విష్ణు గారి గురించి మాట్లాడుతూ, ఆయన అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళి అక్కడుండే టాప్ యూనివర్సిటీస్ తో మన కాలేజ్ కి టైఅప్ చేయించి ఆయన అంత కష్టపడుతుంటే నువ్వు దీన్ని డెమాలిష్ చేస్తున్నావు. నీ బిహేవియర్ నచ్చగా నేను వెళ్ళిపోమన్నాను, నువ్వు ఒకసారి వెళ్ళిపోయావు, మళ్ళీ వెనక్కి వచ్చావు, బిహేవియర్ మార్చుకుంటానన్నావు, మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ వెనక్కి వచ్చావు. నా వైఫ్ నువ్వు బాగా బిహేవ్ చేస్తావని చెప్తే మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నాను, కానీ దిస్ బిహేవియర్ ఆఫ్ యోర్స్ ఇస్ రాంగ్ అని మోహన్ బాబు గారు అంటున్నారు. తప్పు చేయలేని ఒకసారి వచ్చావు, మళ్ళీ తప్పు చేశావు.
మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ ఈసారి తప్పు చేయనన్నావు. ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది. నేను ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు అబ్యూజివ్ గా లేను. ఉంటే గింటే ప్రొఫెషనల్ లైఫ్ లో సినిమా సెట్స్ లో కొంచెం గట్టిగా మాట్లాడడం అది ఉండేదేమో గానీ, నేను పార్లమెంట్ లో ఉండేటప్పుడు కూడా ఐ వాజ్ ఎ క్లీన్ పార్లమెంటేరియన్. అలాగే ఎగ్జిట్ అయ్యాను నేను. ఇవాళ రెప్యుటేషన్ పడిపోయింది అని ఇక్కడ వినయ్ గారి మాట ఏదైతే వినబడుతుందో ఆయన గురించి మాట్లాడారు. ఆయన ఇదివరకు సాక్షి టీవీలో పనిచేసేవాళ్ళు. రైట్ నౌ హీస్ ద ట్రస్టీ మోహన్ బాబు యూనివర్సిటీకి అండ్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అని చెప్పి మంచు విష్ణు గారికి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. దాంట్లో కూడా హీస్ మెయిన్ మెంబర్. నువ్వు అలాంటి వినయ్ గారిని డిస్రెస్పెక్ట్ చేసావు, అది కరెక్ట్ కాదు అని మంచు మనోజ్ గారిని అన్నారు. ఇది కూడా మనం వెరిఫై చేయలేం. ఇక్కడ వినయ్ గారి మిస్టేక్ ఉందా, మంచు మనోజ్ గారి మిస్టేక్ ఉందా, మనం హార్డ్ ప్రూఫ్ ఉండేదాకా మనం దాని మీద కామెంట్ చేయకూడదు. మంచు మనోజ్ గారు కూడా అదే అంటున్నారు, సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయమైంది అది తెప్పియండి అని. ప్రాబబ్లీ పోలీస్ అది ప్రొక్యూర్ చేయగలిగితే, జుడిషియల్ గా సబ్మిట్ చేయగలిగితే దీనికి ఒక కంక్లూజన్ వస్తుంది. ఆయన మీడియా వాళ్ళ గురించి, పోలీస్ వాళ్ళ గురించి కూడా మాట్లాడారు. ఇన్ఫాక్ట్ చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడారు. బట్ దానికన్నా ముందు ఎండ్ చేసే ముందు మనోజ్ గారితో డిస్కషన్ ఒక చాలా పెద్ద స్ట్రాంగ్ మాట మాట్లాడారు ఆయన. నేను నా ఆస్తిని నా 3 పిల్లలకి ఈక్వల్ గా పంచుతాను, గంగలో పడేస్తాను, చారిటీస్ కి ఇచ్చేస్తాను, అది నా వ్యక్తిగతం, అది నేను కష్టంతో సంపాదించుకున్న డబ్బు, నాకు వారసత్వంగా వచ్చింది కాదు అని చెప్తూ టు పోలీస్ ఆఫీసర్స్ హీ వాస్ వెరీ క్లియర్. ఆయన ఏమంటారు, ఇది నా ఇల్లు కదా, నా ఇంట్లోకి మంచు మనోజ్ అనే వ్యక్తి వచ్చారు, ఆయన ఎవరు నా ఇంట్లో వర్కర్స్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీసులకి అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు పోలీసులకి. ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు కింద కామెంట్స్ రాయండి. అండ్ అది కాకుండా హయ్యర్ ప్రెషర్ ఏదో వస్తుందని పొలిటీషియన్స్ నుంచి, దానివల్ల నేను చెప్పినా కూడా స్ట్రేంజర్స్ నా ఇంటికి రాకుండా ఆపలేకపోతున్నారని, ఇప్పటికీ నేను మాట్లాడుతుంటే చాలా మంది స్ట్రేంజర్స్ లోపలికి వస్తూ పోతూ ఉంటున్నారని, ఇది కరెక్ట్ కాదని పోలీసులతో వాళ్ళు చెప్పారు. స్టిల్ ఐ అప్రిషియేట్ యూ, ఐ లవ్ యూ అని చెప్తూనే ఎవరికి తొత్తుల్లో ఉండకండి అని స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడారు ఆయన. ఐ లవ్ యూ పోలీస్ డిపార్ట్మెంట్, మీరు న్యాయంగా ధర్మంగా నడుచుకోండి, ఎవరికి తొత్తుల్లాగా ఉండద్దండి అని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది జర్నలిస్ట్. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి. జర్నలిస్టులతో మాట్లాడుతూ మీకు కొంచెం కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. బిగినింగ్ లో రంజిత్ అనే వ్యక్తిని కొట్టారన్నాను కదా, ఆ కొట్టిన తర్వాత జరుగుతున్న వాయిస్ మెసేజ్ ఇది. ఫిజికల్ గా కొట్టినట్టు ఎక్కడా మెన్షన్ చేయలేదు. బట్ జర్నలిస్టులందరికీ మీ ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు కూడా కుటుంబాలు ఉంటాయి, వాటి గురించి మేము మాట్లాడితే మీరు ఎలా ఫీల్ అవుతారు, మా ఇళ్ళ సందుల నుంచి చూసి మీరు న్యూస్ ప్లే చేయకండి అని డైరెక్ట్ గా జర్నలిస్టులతో చెప్పారు ఆయన. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, ఈ ఎంటైర్ ఆడియోలో మోహన్ బాబు గారి స్టాండ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు ఒకటే స్టాండ్ ఉంది, ఎవరిది కరెక్ట్ అయినా ఎవరిది తప్పైనా అది జ్యుడిషియరీ నిర్ణయిస్తుంది. బట్ ఏది ఏమైనా ఫిజికల్ గా మ్యాన్ హ్యాండిల్ చేయడం, వైలెన్స్ లోకి దిగడం ఎప్పటికీ కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో పర్సనల్ స్పేసెస్ లోకి ఇంట్రూడ్ అవడం, అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా ప్రైవేట్ లిమిట్స్ లోకి, హౌసెస్ లోకి చొరపడడం కరెక్ట్ కాదు. బట్ వైలెన్స్ ఇస్ అ బిగ్గర్ మిస్టేక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. దీని మీద మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్స్ రాయండి. అండ్ ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నా, నెవర్ స్పెక్యులేట్. ఈ వీడియోస్ చేయడానికి కూడా కారణం అదే. ఏదైతే స్ట్రైట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ వస్తుందో ఇరువైపుల నుంచి, అది మీ ముందు క్లీన్ గా చెప్తే, క్లియర్ గా పెడితే స్పెక్యులేషన్ కి అవకాశాలు తగ్గుతాయని ఒక చిన్న నమ్మకంతో అంతే. నిన్న వీడియోలో చెప్పినట్టే ఈ వ్యక్తి కరెక్ట్ అని, ఈ వ్యక్తి తప్పని బీ రెస్ట్ అష్యూర్డ్ నా నుంచి రాదన్నమాట. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ ద లా ఆఫ్ ద ల్యాండ్. మీరు కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో మనం మోహన్ బాబు గారి గురించి మాట్లాడాం, ఆయన ఏ స్టాండ్ లో ఉన్నారని. అండ్ ఎవ్రీ సింగిల్ డే ఒక కొత్త ట్విస్ట్ తీసుకుంటే ఈ పర్టికులర్ స్టోరీ. యానిమల్ పార్క్ అనే సినిమా ఎప్పుడొస్తో తెలియదు కానీ ఈ ఫాదర్స్ అండ్ ఫైట్ ఏదైతే ఉందో ఆ సినిమాని మర్చిపోయేలా చేస్తుంది. రెండు వైపుల నుంచి ఫుల్ వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్పేశారు కాబట్టి నా సైడ్ నుంచి మోస్ట్లీ దీని గురించి మాట్లాడను. మళ్ళీ వీళ్ళలో ఎవరైనా వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడితే తప్పితే. నేను చెప్పింది మీకు క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, మీరు చూపిస్తున్న ప్రేమ ఏదైతే ఉందో, ఇలాంటి వీడియోస్, ఇంకా అప్డేటెడ్ వీడియోస్, లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్, రోజు ఇలాగే ప్రాణం పెట్టి పనిచేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది. నాకు 10 నిమిషాలు ఇవ్వండి చాలు. నేను అడిగేది అదే. ఈ ఐఫోన్ అప్గ్రేడ్ అవుతుంటది కదా, న్యూ అప్గ్రేడ్ అని వస్తుంటది కదా, అలాగే మన మైండ్స్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి. 2 months చేంజ్ మీరే చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. అండ్ ఇన్స్టాగ్రామ్ లో నన్ను కలవాలనుకున్నా, నాకు ఏదైనా కొత్త వీడియో ఐడియా ఇద్దాం అనుకున్నా, కమ్ దేర్, లెట్స్ కనెక్ట్ దేర్. నాకు DM చేయండి. అండ్ నా గురించి తెలుసుకుందాం అనుకుంటే అజయ్ ఫ్రమ్ ఏజ్జూడ్ అని ఉంటుంది. 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ ఇష్యూని ఇంకా జూమ్ ఇన్ చేసి మంచు మనోజ్ గారు స్టాండ్ ఏంటో తెలుసుకుందాం అనుకుంటే ఈ పర్టికులర్ వీడియో చూడండి. ఆర్ ఏదైనా కొంచెం ఇంటర్నేషనల్ న్యూస్ ఏదైనా తెలుసుకుందాం అనుకుంటే సిరియాలో ఏదైతే జరుగుతుందో దాని మీద ఒక వీడియో నేను క్లియర్ గా చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి. ఐ విల్ సీ యూ టుమారో. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together. Rise above media circus. Rise above violence. Rise above hate. ఏజ్జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.